శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, బిర్యానీ ఆకుతో అది చేయండి మీకు మంచి జరుగుతుంది, ఇది చేయండి మీకు మంచి జరుగుతుంది అంటున్నారు. కానీ ప్రాపర్‌గా ఎవరు ఆ రెమెడీ బిర్యానీ ఆకుని ఎలా యూజ్ చేసుకొని మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అనేది ఎవరు ఇంతమట్టుకి చెప్పలేదు. మీకు దీనిపైన అవగాహన ఉంది కాబట్టి చెప్పండి. బిర్యానీ ఆకుని ఎలా వాడుకోవాలి మనం? బిర్యానీ ఆకు వాడుకోవడం అన్నది ఫస్ట్ థింగ్ ఏంటంటే, బిర్యానీ ఆకు మీద రాసి కాల్చేసినంత మాత్రాన మన ఫార్చ్యూన్ మారిపోతదా? అన్నది క్వెషన్ అక్కడ. ఓకే. అయితే మన ఈ వరల్డ్‌లో ఎన్నో కల్చర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్ ఉంటది. కొంతమంది న్యూమరాలజీ నమ్ముతారు, ఆస్ట్రాలజీ నమ్ముతారు, ఎనర్జీ నమ్ముతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంది కదా! ఆ! అలాగే ఈ ఈ ఈ మధ్య కాలంలో దాల్చిన చెక్క గానీ, లేకపోతే బిర్యానీ ఆకు గానీ, ఇవన్నిటితోటి వచ్చిన రెమెడీస్ ఏంటి అంటే ఓకే. ఇవన్నీ ఏంటంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ గానీ, ఒక దేశానికి గానీ, ఒక తెగకు చెందిన రెమెడీస్ ఇవన్నీ. ఓకే. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడున్నాము హైదరాబాద్‌లో. మనం కొంచెం ఇంటీరియర్స్ ట్రైబల్స్‌లోకెళ్తే వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే దిష్టి తీయడాలు, ఇవన్నీ కొంచెం మనకి డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటాయి. అవునా? సేమ్ థింగ్ ఏంటంటే ఈ బిర్యానీ ఆకు గానీ, దాల్చిన చెక్కతోటి చేసే రెమెడీస్ ఇట్లాంటివి వీటికి రకరకాల పేర్లున్నాయన్నమాట. విచ్ క్రాఫ్ట్ అంటారు, హూడూ మ్యాజిక్ అంటారు. ఇవన్నీ సౌత్ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఇవన్నీ రిచువల్స్ అన్నమాట. చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ. వాళ్ళకి మంచి జరగడానికో, లేకపోతే దిష్టి తగిలినప్పుడు అట్లా వాళ్ళకి దిష్టి తగిలో, లేకపోతే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తేనో వాళ్ళందరూ చేసే రెమెడీస్ ఇవన్నీ. సో, ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే మొత్తం అవేర్‌నెస్ పెరిగిపోయింది. యూట్యూబు ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే మనకంటే కూడా ఇప్పుడు నేను టారో రీడింగ్ చేస్తాను. ఓకే. నేను ఆ టారో రీడింగ్ యాక్చువల్‌గా ఆరిజిన్ ఇక్కడిదే. ఇండియా నుంచే ఉంది. కాకపోతే మనము తర్వాత ఆస్ట్రాలజీ వీటిలోకి వెళ్ళిపోయాము. చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు ఈ టారో రీడింగ్‌ని అడాప్ట్ చేసుకున్నారు. ఎనర్జీ రీడింగ్ మనము ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది మనకి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్‌గా మనకి డీటెయిల్స్ అంతా వచ్చేస్తూ ఉంటాయి. సో, ఆ డీటెయిల్స్ అక్కడ చాలామంది అవి ఉండవు కాబట్టి టారో ఎనర్జీ రీడింగ్‌లోకి షిఫ్ట్ అయిపోయారు. సో, ఈ బిర్యానీ ఆకు రెమెడీస్ ఇవన్నీ ఏంటంటే వేరే కంట్రీ నుంచి, వేరే తెగ నుంచి ఎక్కడి నుంచో వచ్చినవి ఇవన్నీ. అయితే ఏం చేశారంటే బాగా పాపులర్ అయిపోయినాయి. చాలామంది ఇప్పుడు ఏ పూజ చేసినా, ఏది నమ్మినా మీరు ఖచ్చితంగా అంటే నిజాయితీగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకొని చేసుకుంటే చిన్న రెమెడీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన దగ్గర రెమెడీస్ లేవా? మనం ఎలాగైతే జపాలు, మంత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ చదివి మనం ఎలా అయితే మనల్ని మనం పవర్ఫుల్ చేసుకుంటామో, మన ఆరాని ఎట్లా అయితే ఇంప్రూవ్ చేసుకుంటామో, సేమ్ థింగ్ వేరే కంట్రీస్‌లో వేరే వేరే ప్లేసెస్‌లో ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి వాటితోటి వాళ్ళు రెమెడీస్ అవి చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాకి సంబంధించి, మనకి సంబంధించి మాత్రము రెమెడీస్ అంటూ ఏమైనా ఉన్నాయంటే మనం చేసే జపాలు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఒక జపం ఉంటది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి అష్టోత్తరం చేసుకోవచ్చు. అమ్మవారి పూజలున్నాయి. విష్ణు సహస్రనామాలున్నాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏవైతే బెనిఫిట్స్ అవుతాయో అవన్నీ చేసినప్పుడు కూడా ప్రాబబ్లీ అక్కడ వాళ్ళవి మనం ఇక్కడ తెచ్చి అడాప్ట్ చేసుకున్నాం అంతే. కాకపోతే నిజంగా బిర్యానీ ఆకు కాల్చాక మీకేమైనా మీ లైఫ్‌లో మంచి మిరాకిల్స్ జరిగితే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎట్లా కాల్చాలి మ్యామ్? ఏంటి బిర్యానీ ఆకు ప్రాసెస్ ఏంటి? నేను దాని మీద అంత రీసెర్చ్ చేయలేదు. ఓకే. జస్ట్ తెలుసుకోవడం వరకు తెలుసుకున్నాను. కాకపోతే అవి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఎట్లా కాల్చాలి అవన్నీ ఉన్నాయి. బిర్యానీ ఆకు కాల్చొచ్చు. కాకపోతే మనము ఫస్ట్ మన ఇండియాలో ఉన్నవన్నీ మనము ఫాలో అవ్వేసి ఓకే. ఇలాగే నేను ఒకసారి దాల్చిన చెక్క గురించి ఏదో చెప్తే దాల్చిన చెక్క రెమెడీస్ చాలా ఉంటాయన్నమాట. దాల్చిన చెక్కని ఏం చేసేవాళ్ళు యాక్చువల్‌గా చెదలు పట్టకుండా బీరువాలో పెట్టేవాళ్ళు. పురుగులవి పట్టకుండా. ఓకే. సో, అప్పుడు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేశారంటే దాల్చిన చెక్క పెడితే మనకి ధనాభివృద్ధి జరుగుతది. అంటే మీకున్న ధనం చెదలు పట్టకుండా అప్పట్లో ఏదైనా పెడితే పురుగులవి పట్టకుండా ఉంటాయి కాబట్టి ఇలాగ దాల్చిన చెక్క అవి పెట్టేవాళ్ళు. దాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేసి, టర్న్ చేసి చెప్తా ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. ఇట్లాంటి రెమెడీస్ ఏవైనా ఉంటే ఫస్ట్ ఒక్కసారి డీప్ సెర్చ్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అని తెలుసుకొని దాన్ని ఫాలో అవుతే ఓకే మనకి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. నమస్తే.